పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 కింద 10,251 కోట్లతో ప్రతిపాదించిన 281 ప్రాజెక్టుల అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంత్రి పార్థసారథి వివరాలు వెల్లడించారు. ఈ పథకం కింద పనుల్ని చామ్ మోడల్ కింద చేపడతామని తెలిపారు. అదే సమయంలో బిడ్డర్లు చేసిన పలు సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం 13/5/2025 జీఓఎంఎస్ నెంబర్ 82 ద్వారా పిహెచ్ అండ్ ఎంఈడి మరియు ఏపీజీబీసీ కింద 281 అమృత్ 2.0 ప్రాజెక్టులు అమలు చేయడానికి 10,251.72 కోట్ల మొత్తానికి పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. సవరించిన రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక ట్రాన్స్ 1-2లో రాయితీ హైబ్రిడ్ యాన్యుటీ కింద ఆమోదించబడింది. చామ్ మోడల్ కింద 281 పనుల్ని అమృత్ 2.0 కింద ఏదైతే ఉన్నాయో ప్రతిపాదించి టెండర్లు కూడా పిలవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. చామ్ మోడల్ కింద కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. దీంట్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ చాలా మంది సూచనలు చేశారు. సూచనలు ఏంటంటే 2024-2025 ఎస్ఎస్ఆర్ ప్రకారం ఈ పనులన్నిటి కూడా 10,251 కోట్ల పనులన్నింటి కూడా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయబడింది. 2025-2026 ఎస్ఎస్ఆర్ ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరటం జరిగింది. ఈ 2.5% ఏదైతే ఈఎండి ఉంటుందో సక్సెస్ఫుల్ అయిన బిడ్డర్ కి అగ్రిమెంట్ చేసే సమయంలో తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా మామూలు నార్మల్ టెండర్ సిస్టమ్ లో, కాంట్రాక్ట్ సిస్టమ్ లో 7.5% సెక్యూరిటీ డిపాజిట్ కింద హోల్డ్ చేస్తారు ప్రతి పేమెంట్ లో కూడా. బిడ్డర్సే 40-60% వరకు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఈ 7.5% రద్దు చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏదైతే ఏపీయుఎఫ్ఐడిసి ఈ సంస్థ ఏదైతే ఉందో మేనేజింగ్ డైరెక్టర్ని 2,756.67 కోట్లు బదులు 2,980.9 కోట్లు కన్సెషనరీ సపోర్ట్ కింద పెంచమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం. ఏదైనా కూడా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ లో 60% కన్సెషనరీస్, 40% అథారిటీ బేర్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.